నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు అమరావతి రైతులది ఉద్యమం కాదు అత్యాశపరుల ఉద్యమము మండిపడిన ఏపీ మంత్రి ఆర్కే రోజా దమ్ముంటే మాతో కొట్లాడండి కానీ దొంగతనంగా రావద్దు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సవాల్ బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని డిస్క్వాలిఫై చేయండి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీల వినతి శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉధృతి 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు అమరావతి ఉద్యమం కాదని అత్యాశపరుల ఉద్యమమని ఏపీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. హైదరాబాద్ నుండి విడిపోయిన నేపథ్యంలో చాలా కాలం ఇబ్బందులు పడ్డామని అలాంటి ఇబ్బంది మళ్లీ పడకూడదనే ఉద్దేశంతో సీఎం జగన్ 3 రాజధానుల అంశం తీసుకొచ్చారని అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నైవేద్య విరామ సమయంలో సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ 3 రాజధానులతో 3 ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేది సీఎం ఆకాంక్ష అని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు నానా యాగి చేస్తూ ప్రాంతాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. పరిపాలన రాజధాని వైజాగ్లో టీడీపీ పాదయాత్ర చేపట్టి ప్రాంతాల మధ్య విద్వేషాలు చిచ్చురేపి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తుందని ధ్వజమెత్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుంభకర్ణుడిలా రాజకీయంలో నిద్రలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పొరటాసి నెల వెంకటేశ్వర స్వామి భక్తులంతా కూడా వెంకటేశ్వర స్వామి దర్శనానికి రావటం అనేది మనం అందరం గమనిస్తున్నాం. సో హాఫ్ తమిళియన్, నేను కూడా తమిళనాడు కోడలుగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోవడానికి రావటం జరిగింది. అండ్ భగవంతుడు మేము ఒక్కటే కోరుకుండేది, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. అది జగనన్న పాలసీ. మేము కూడా ఆయన సైనికులు కాబట్టి అదే పాలసీలో ముందుకు వెళ్తున్నాం. సో ఈరోజు వైజాగ్ రూరల్ కానీ అలాగే విజయనగరం, శ్రీకాకుళం కూడా అభివృద్ధి చెందాలి. అందుకే అక్కడ పరిపాలనా రాజధాని పెట్టి ఏదైతే రాయలసీమలో వెనకబడ్డారో ఆ ప్రాంతంలో హైకోర్టు కార్యాలయాలు కట్టి న్యాయ రాజధానిని పెట్టడం వల్ల 3 ప్రాంతాలు సమంగా ఎదిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఆయన తెలుసుకొని మాట్లాడాలి. ఎందుకంటే గతంలో ఆయన వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఉత్త అమరావతి అనేది ఒకరి కోసం చేసే అభివృద్ధి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలి, రాయలసీమ ఉత్తరాంధ్ర నష్టపోకూడదన్న మాట్లాడిన పెద్ద మనిషి ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే ఏ ప్యాకేజీ ముట్టిందో చెప్పాలి. లేదా చంద్రబాబు నాయుడు బినామీ లింగంనేని తన ఆఫీస్కి తనకి భూములు ఇచ్చాడు కాబట్టి ఆ రేట్లు పోకూడదని మాట్లాడుతున్నాడా అనేది తను చెప్పాల్సిన అవసరం ఉంది. సో పార్టీ పెట్టడం కాదు, ఆ పార్టీకి ఒక సీరియస్ పొలిటీషియన్గా నించొని ఈ రాష్ట్రంలో జరుగుతున్న మంచిని ఆహ్వానించండి. ఏదైనా మంచి కరెక్షన్స్ ఉంటే చెబితే ఖచ్చితంగా స్వాగతిస్తాం. కానీ రోజుకొక మాట, పూటకొక వేషం వేసుకుంటూ ట్వీట్లు కొట్టుకుంటూ తిరిగితే మాత్రం ప్రజలు కొడతారు. దమ్ముంటే తమతో కొట్లాడాలని కానీ దొంగతనంగా రావద్దని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సవాల్ విసిరారు. మెదక్ జిల్లా అంటే కేసీఆర్ జిల్లా, టీఆర్ఎస్ జిల్లా అని అంటారని, కానీ ఇప్పుడు ఎగిరేది కాషాయ జెండా అని ఆయన వ్యాఖ్యానించారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో జరిగిన పార్టీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఆదేశాలతో ఇక్కడి కార్యకర్తలను బీజేపీలో చేరకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దుబ్బాక ఫలితంతో కేసీఆర్కు ఆయన మేనల్లుడు హరీష్ రావుకు కొడుకు కేటీఆర్కు చెంప చెల్లుమన్నదని, హుజూరాబాద్లో తనను ఓడించాలని ఎన్నో రకాలుగా కుట్రలు పన్నారని ఆరోపించారు. తనను బర్తరఫ్ చేసి ఇబ్బందులు పెట్టారని, ఆత్మగౌరవంతో పోరాడి గెలిచానని అన్నారు. తాజాగా అసెంబ్లీలో తనను ఎదిరించే సత్తా లేక 2 సార్లు బయటకు పంపారని అన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి చెందింది కేవలం ఆబ్కారీ శాఖ మాత్రమేనని ఎద్దేవా చేశారు. ఆడబిడ్డల పుస్తెలు తెంపిన చరిత్ర కేసీఆర్దని, ఇప్పుడు పుస్తె కట్టడానికి కళ్యాణలక్ష్మి ఇస్తున్నారని, కానీ అదే పుస్తె తెంపడానికి వైన్స్ పెట్టారని ధ్వజమెత్తారు. నన్ను ఎదుర్కొనే దమ్ము లేదు కేసీఆర్ గారికి. నేను వేసే ప్రశ్నలకి సమాధానం చెప్పే సత్తా లేక నన్ను 2 సార్లు అసెంబ్లీ జరిగితే 2 సార్లు కూడా బయటకు వెళ్ళగొట్టి అరెస్ట్ చేసి ఇంటికి పంపించిన చరిత్ర కేసీఆర్ది. కానీ ఒకటే ఈ వేదిక నుంచి మెదక్ జిల్లా మెదక్ గడ్డ నుంచి హెచ్చరిక చేస్తున్నా, నన్ను అసెంబ్లీలో మాట్లాడియకపోవచ్చు, కానీ తెలంగాణ ప్రజాక్షేత్రంలో నీ అడ్రస్ గల్లంత చేసేదాకా విశ్రమించే ప్రసక్తి లేదని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. నేనంటున్నావు నేను పెన్షన్లు ఇస్తున్నా అని చెప్పి, పెన్షన్లు ఇస్తున్నా పెద్ద కొడుకు అని చెప్పి ప్రచారం చేసుకుంటావు.
ఇలా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చి నేను మేనమామ అని చెప్పుకుంటావు, రైతులకు రైతు బంధు ఇచ్చి నేను రైతు బంధు అని చెప్పుకుంటావు. ముఖ్యమంత్రి గారు ఈ డబ్బు నీ గజ్వెల్ ఫామ్ అమ్మి మాకు ఇస్తున్నావా? పుస్తల తాళ్ళు కట్టడానికి నువ్వు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నావు, పుస్తల తాళ్ళు తెగడానికి అనాథ పిల్లలకు మాత్రం నువ్వు లిక్కర్ అమ్ముకొని ఈ దేశంలో అతి ఎక్కువ లిక్కర్ అమ్మి ఆదాయాన్ని సమకూర్చుకున్న ఏకైక రాష్ట్రం నంబర్ 1 రాష్ట్రం తెలంగాణ నుంచి మనం చేస్తూ ఉన్నా. ఎక్కడ నంబర్ 1 కాదు, లిక్కర్లో నంబర్ 1, అప్పులలో నంబర్ 1, భూములు కొలగొట్టడం నంబర్ 1, ఆస్తులు సంపాదించుకోవడం నంబర్ 1. ఇవాళ నేను మిమ్మల్ని ఒక్కడే అడుగుతా ఉన్నా, మెదక్ జిల్లా వాసులారా, మీరేనాడైనా ఫామ్ హౌస్ పోయి ముఖ్యమంత్రి కలిసిండ్రా? మీరేనాడైనా ప్రగతి భవన్ పోయి మీరు ఎప్పుడైనా ముఖ్యమంత్రి కలిసిండ్రా? ముఖ్యమంత్రి గారు ప్రజల్ని కలవడు, ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్లో పోలీస్ పాలన మధ్య ఉంటాడు, ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్లో ఇనుప బూట్ల కంచెల మధ్యలో ఉంటాడు తప్ప ప్రజలకు రాడు. ఇవాళ మనకు అన్ని అర్థమైపోయినాయి. నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని డిస్క్వాలిఫై చేయాలని టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీలు శ్రీనివాస్ రెడ్డి, సోమభారత్, ఎమ్మెల్యే గాదరి కిషోర్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ను ఎస్ఆర్ నగర్లోని ఆయన నివాసంలో వారు కలిశారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటూనే 18,000 కోట్ల ప్రాజెక్టు తీసుకుని బీజేపీలో చేరారని ఓ న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారని వారు పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అవహేళన చేసే చర్యగా వారు అభివర్ణించారు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ను గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. రాజగోపాల్ రెడ్డిని అన్క్వాలిఫై చేయాలని వారు కోరారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి ఏదైతే TV9 సాక్షిగా వచ్చినటువంటి ఇంటర్వ్యూలో తనకు తానే కమిట్ అయినటువంటి ఒక సందర్భం. 3 సంవత్సరాలుగా నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పటికీ బీజేపీలో చేరతానని ప్రకటిస్తున్నా, కానీ ఒక 3 నుంచి 6 నెలల క్రితమే నాకు 18,000 కోట్ల కోల్ మైన్ కాంట్రాక్టు జార్ఖండ్లో ఇచ్చిన తర్వాతనే నేను బీజేపీలో చేరిన అనేటువంటి మాటని వారే స్పష్టంగా ప్రకటించారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన ఇలాంటి దొంగలను, లంగలను, బట్టెబాజిగాలను మాత్రమే ప్రోత్సహించేటువంటి ఈ బజ్జపాటి జనాలని ప్రోత్సహించి దగ్గర వేసుకున్నటువంటి బీజేపీ పార్టీ ఆ అభ్యర్థిగా రేపు నేను మళ్ళా బరిలో దిగుతా ఉప ఎన్నికలని చెప్పినటువంటి సందర్భంలో ఇలాంటి లంగలను, దొంగలను దయచేసి అనర్హులుగా ప్రకటించని చెప్పేసి ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ గారిని కలిసి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ ఉన్నారు, పైసల కోసం అమ్ముడుపోతూ ఉన్నారు, క్విట్ ప్రోకోకు పాల్పడుతూ ఉన్నారు, నేను ఈ పార్టీలో చేరుతాను కాంట్రాక్ట్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి వారికి దయచేసి అనర్హులుగా ప్రకటించండి, లేకపోతే 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఖర్చు పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తారు, ప్రజలను ప్రభావితం చేస్తారు. కాబట్టి ఇలాంటి వారిని దయచేసి ప్రోత్సహించొద్దు అని చెప్పేసి వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి ఏమాత్రం అవకాశం ఉన్నా సరే అన్ని పరిశీలించి పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ కానివ్వండి, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కానివ్వండి, ఏ యాక్ట్ కిందకైతే దాన్ని వర్తింపజేస్తామో దాన్ని చూసి పరిశీలిస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. బీజేపీ పార్టీకి చెందినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు నిన్న TV9 ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన పూర్తిగా నేను కాంగ్రెస్ పార్టీలో 2-3 ఏళ్ళ నుంచి ఉండుకుంటూనే బీజేపీ తోటి అనుకూలంగా ఉంటూ ఈ 18,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్లు ఇచ్చే వరకు నేను వాళ్ళతోటి పోర్టర్గా ఉన్నట్టు ఉన్నా అని చెప్పి డైరెక్ట్గా బీజేపీ తోటి 18,000 కోట్ల కాంట్రాక్ట్ తీసుకున్నట్టు వారే స్వయంగా ఇది ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అవహేళన చేసేటువంటి విధంగా. తర్వాత రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కింద దాన్ని ఈయన గాలికి వదిలి ప్రవర్తిస్తున్నాడు. అందుకనే వెంటనే ఇతన్ని కిడ్ ప్రో వా అనేటువంటి దాని మీద, అంటే ఇచ్చి పుచ్చుకోవటాలు అనేటువంటి దాని మీద మేము ఎన్నికల కమిషన్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. అవినీతి, ప్రజాస్వామ్యంలో అవినీతికి తావు లేకుండా ఉండాలి. ఇటువంటి 1,000 కోట్ల రూపాయల కాంట్రాక్టు మరి తీసుకొని ఆ కాంట్రాక్టులో మిగిలిన డబ్బుతోటి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటువంటి విధంగా మునుగోడులో ప్రవర్తిస్తున్నాడు. అందుకే మరి ఇతన్ని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి ఇతన్ని మునుగోడులో పోటీ చేయకుండా అన్క్వాలిఫైడ్ చేయాలనేది టీఆర్ఎస్ పార్టీ డిమాండ్. గౌరవ పెద్దలు
శాసనసభ్యులు గాదర్ కిషోర్ గారు తుంగతుర్తి, భరత్ కుమార్ గారు మా స్టేట్ సెక్రటరీ, శ్రీనివాసరెడ్డి గారు స్టేట్ జనరల్ సెక్రటరీ, అందరం కూడా ఇవాళ ఎన్నికల కమిషనర్ గారికి మరి ఈ యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మేము ఒకటే కోరేది, బీజేపీ పార్టీ అసలు ఈ ఎన్నికలే కుట్ర చేసి మధ్యంతర ఎన్నికలు తీసుకొచ్చింది. వచ్చిన సంధి కూడా మునుగోడు నియోజకవర్గంలో విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేసి మరి ప్రజాప్రతినిధులను కోట్ల రూపాయలు బేరం పెట్టి అంగడిలో పశువులను కొనేటువంటి విధంగా బేరాలు పెట్టడం. ఇవాళ దగ్గర నిన్న ఇవాళ తెలిసింది ఏంటంటే ఒక 200 బ్రిజాకారులు కొనిచ్చి ప్రజాప్రతినిధులకు ఇస్తామని మరి ఎరచూపటం, కోట్ల రూపాయలు డబ్బు పంపిణీ చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి మరి మునుగోడులో తప్పుడు విధానాలతోటైనా గెలవాలనేటువంటి విధంగా బీజేపీ ప్రయత్నిస్తుంది. కాబట్టి దీనికి అడ్డుకట్ట వేయాలని చెప్పి ఎన్నికల కమిషన్ గారిని పార్లమెంట్ సభ్యునిగా నేను పార్టీ సెక్రటరీగా అందరం కూడా చెప్పడం జరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటిలో శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 2 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. కాగా ప్రాజెక్టు ఇన్ఫ్లో 122,845 క్యూసెక్యులు కాగా అవుట్ఫ్లో 122,131 క్యూసెక్యులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టము 885 అడుగులు ఉండగా ప్రస్తుతము 884.80 అడుగులుగా కొనసాగుతుంది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో ఏనుగులు సైర విహారం చేస్తున్నాయి. అడవిలో నుంచి వచ్చిన ఏనుగులు బాదర్లపల్లి తదితర గ్రామాల్లో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. పలు గ్రామాల్లో వరి, అరటి, టమోటా, బీన్స్ తదితర పంటలను ధ్వంసం చేశాయి. గత 10 రోజులుగా ఏనుగులు తమ గ్రామాల్లో సంచరిస్తూ పంటలను నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి సాగు చేసిన పంటల్ని నాశనం చేశాయని, భారీగా నష్టపోతున్నామని చెబుతున్నారు. ఏనుగుల భయంతో ఎక్కడికైనా వెళ్లాలంటే భయమేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగులు తిరిగి అడవిలోకి వెళ్లేలా ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. ఏనుగులు ధ్వంసం చేసిన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. రామకుప్పం మండలం బందాలపల్లి పంచాయతీ లక్ష్మీపురం గ్రామంలో నైట్ 2:30 మధ్య ఏనుగులు వచ్చి టమాటో పంట మళ్ళీ వరి అంతా తొక్కేసి వెళ్ళిపోయినాయి.
సమస్యల పరిష్కారానికి తాము నిరవధిక సమ్మె చేపట్టి 79 రోజులు కావస్తున్న ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని వీఆర్ఏలు ఆరోపించారు. వీఆర్ఏల జేఏసీ పిలుపు మేరకు పటాన్చెరు తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు నిరసన దీక్ష చేపట్టి ధర్నా చేపట్టారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని, ప్రధానమైన తమ 3 డిమాండ్లను అంగీకరించాలని వారు కోరారు. రాష్ట్రంలో 78 మంది వీఆర్ఏలు చనిపోయినా కనీసం వారిని పరామర్శించే సమయం లేని ప్రభుత్వం ఇకనైనా దిగిరావాలని అన్నారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించకుంటే రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని వీఆర్ఏల సంఘం నాయకులు హెచ్చరించారు. మా రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు ఈరోజు పటాన్చెరు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మేమందరము ఆఫీస్ లోపలికి తహసీల్దార్లను మరియు ఆఫీస్ స్టాఫ్ని మరియు ఎవరైతే ప్రజలు ఎవరైతే వస్తారో వాళ్ళు ఎవరిని వెళ్లకుండా మా రాష్ట్ర నాయకులు ఈరోజు పిలుపునిచ్చారు. దాని ప్రకారమే మేము ఈరోజు ఆఫీస్ని దిగ్బంధనం చేస్తున్నాము. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. ఇలాగే గవర్నమెంట్ ఇంకా మాపై స్పందించకుండా, మా సమస్యలు ఏవైతున్నాయో మా డిమాండ్స్ నెరవేర్చకుండా ఇలాగే ఉంటే సమ్మెని ఉద్రిక్తం చేస్తాము. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఈరోజు ప్రతి మండల ఆఫీసుల దగ్గర ఇదే ప్రోగ్రాం నిర్వహించారు. కావున దయచేసి ఇప్పటికైనా కేసీఆర్ గారు మమ్మల్ని మా డిమాండ్స్ ఏవైతున్నాయో వాటిపైన స్పందించి మాకు మా హామీలు ఏవైతున్నాయో నెరవేర్చాలని కోరుతున్నాం. విజయవాడ రూరల్ మండలం పాతపాడులో వారం రోజుల నుంచి పోలీస్ పహారా కొనసాగుతుంది. ఈ నెల 3న విద్యార్థుల మధ్య ప్లే గ్రౌండ్లో వివాదం చెలరేగింది. వివాదంలో 2 కులాల మధ్య వైరం చోటు చేసుకుంది. గౌడ, ఎస్సీ కులాల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఇరు వర్గాల పెద్దలు జోక్యం చేసుకున్న వివాదానికి తెరపడలేదు. దీంతో నున్న పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 6గురు మధ్య గొడవ జరిగితే 20 మందిపై కేసు పెట్టారని ఎస్సీ వర్గం ఆవేదన చెందుతోంది. వారం రోజులైన గొడవకు కారణమైన వ్యక్తులను ఇంతవరకు అరెస్ట్ చేయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు మీడియా ముందుకు వచ్చి జిల్లాకు చెందిన మంత్రి ఒక వర్గానికి సపోర్ట్ చేయడం న్యాయం కాదని అన్నారు. గ్రామంలో ఎస్సీ కాలనీ ఉన్నటువంటి గ్రౌండ్లో క్రీడా ప్రాంగణంలో మరి అన్ని కులస్తులు కలిపి పిల్లలు చదువుకున్న పిల్లలు ఆడుకునే సమయంలో ముదిరిన గొడవ కులాల గొడవగా రావడం చాలా విచారకరం. ఆ కులాల గొడవ ద్వారా మరి అది సమన్వయం చేసుకోలేకపోవడం వల్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, పోలీసులు కేసు పెట్టడం జరిగింది. కానీ వాళ్ళ ఆధిపత్యంగా ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్ని కలవడం జరిగింది. ముద్దాయిల్ని కొంతమంది అరెస్ట్ చేయకుండా ప్రతిదిగా మళ్ళీ కౌంటర్ కేసు కూడా పోలీసు వారు పెట్టడం జరిగింది. పోలీసు వారికి ఒకటి వినియోగించుకుంటుంటాం, ఇక్కడ ఉన్నటువంటి ఐఓ క్లియర్గా మీకు అర్థమైంది. ఎవరు పక్షాన ఉంది, ఎలా జరిగింది అనేది పూర్తిగా మీకు తెలిసి మరి కౌంటర్ కేసు కూడా మీరు ప్రోత్సహించారంటే మరి మాకు న్యాయం జరగలేదు. కాబట్టి ఈరోజు మేము ఇవాళ కూర్చోవడం జరిగింది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున, మహాజన సోషలిస్ట్ పార్టీ తరఫున మాకు జరిగిందే అన్యాయం. కేసు పెట్టారు, ముద్దాయిల్ని అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయకుండా మళ్ళీ మా వారి మీద, ఆడుకునే వారి మీద కౌంటర్ కేసు పెడతాం అన్నది చాలా చాలా మేము ఖండిస్తూ ఉన్నాం దాన్ని. అయా పోలీసు వారు, మీరు రెండు ఉదాహరణలో మీరు మరి చేయమాకండి. ఇక్కడ ముద్దాయిలు వెళ్ళి మన ఈ యొక్క జిల్లా మినిస్టర్ దగ్గర కూర్చోవడానికి కూడా మాకు సమాచారం వచ్చింది. అయ్యా మంత్రి గారికి మేము వినియోగించుకుంటా ఉన్నాం. అయ్యా మంత్రి గారికి, జిల్లా మంత్రి గారికి మేము చెప్తా ఉన్నాం, ఎంఆర్పిఎస్ గురించి, ఎంఎస్ మూలాల గురించి ఎంఆర్పిఎస్ చేసిన కార్యక్రమాలు అన్నీ కూడా మీకు క్షుణ్ణంగా తెలిసి ముద్దాయిల్ని ప్రోత్సహించే విధంగా చేస్తే ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ మేము ఏ విధంగా ఎదుర్కోవాలో మీకు చెప్పాల్సిన అవసరం లేదు, హెచ్చరించడం కూడా లేదు. దయచేసి న్యాయం వైపు మీరు ఉండమని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఈ ముద్దాయిల్ని వెంటనే అరెస్ట్ చేయాలి, మా వాళ్ళ మీద పెట్టినటువంటి కేసుల్ని తీసేయాలని చెప్పి పోలీసు వారిని విన్నవించుకుంటాం. ఎంతమంది మీద పాతపాడు గ్రామంలో
ఈ నెల 3వ తారీఖు జరిగిన మాదిగలపై విచక్షణ రహితంగా కొంతమంది బీసీ సోదరులు దాడి చేయడం జరిగింది. ఈ దాడిని ఎంఆర్పిఎస్ గన్నవరం నియోజకవర్గం తరఫున, ఎంఆర్పిఎస్ ఎంఎస్పి మహజన్ సోషలిస్ట్ పార్టీ తరఫున ఖండిస్తున్నాము. సమాజంలో భౌతిక దాడులు అనేవి చాలా హేయమైన చర్య. మరి ఇటువంటి సంఘటన జరిగినప్పుడు మందాకృష్ణ మాదిగ గారు ఏ వర్గానికి మీద దాడి జరిగినా 2 తెలుగు రాష్ట్రాల్లో ముందుండి ఆ బాధితుడికి న్యాయం చేస్తాడు, చేసే క్రమంలో ముందుంటాడు. మరి ఇవాళ మాదిగల మీదే వేరే వర్గం వాళ్ళు గూడెం మీదకి వచ్చి ఇళ్ల మీదకి వచ్చి దాడి చేసే పరిస్థితి వస్తే మరి ఆ నాయకత్వం వణికిపుచ్చుకున్న మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీ పడే ప్రసక్తి లేదని ఈ మీడియా సందర్భంగా మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. అట్లాగే దోషుల్ని విచారణ త్వరగా పూర్తి చేసి అరెస్ట్ చేయాలని, అరెస్ట్ చేయకుండా జాప్యం చేస్తే ఎంఆర్పిఎస్ ఉద్యమ కార్యాచరణ తీసుకుంటుందని, సరే దోషులకి జిల్లా స్థానిక మంత్రి అండదండలు ఉన్నాయని మరి మాకు కొంత తెలివి వచ్చింది. మరి ఆ మంత్రి గారికి కూడా మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాము. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రి గారు చట్ట ప్రకారం లోబడి అందరికీ న్యాయం చేసే విధంగా పనిచేయాలి, కానీ ఒక కులానికో ఒక వర్గానికో మతానికో పనిచేయకూడదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అలాగే మేము దాడి జరిగిందని స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే మరి మా మీద కౌంటర్గా గ్రామంలో ఆ రోజు లేని వాళ్ళ మీద కూడా 20 మంది కేసులు పెట్టారు. తక్షణమే 20 మంది మీద కేసులు ఎత్తేయాలని బేషరత్తుగా డిమాండ్స్ లేకుండా ఎత్తేయాలని కోరుకుంటున్నాము. అలాగే దోషుల్ని ఇప్పటివరకైతే మాకు పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించారు. ఇక ముందు కూడా ఏ మంత్రి ఒత్తిడితోనో ఏ అధికారి ఒత్తిడితోనో మీరు సహకరించకుండా మాకు అన్యాయం చేయాలని చూస్తే మేము మాత్రం సహించేది లేదు. సమాజ్వాదీ పార్టీ నేత, మాజీ రక్షణ మంత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ మృతి దేశ రాజకీయాలకు తీరని లోటని ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. ములాయం మృతి పట్ల బాపట్ల జిల్లా రేపల్లెలో ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు. జాతీయ స్థాయిలోనే ఒక బలమైనటువంటి రాజకీయ నాయకుడిగా, ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాల వారికి ఒక ప్రధానమైనటువంటి అండగా ఆధారంగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి శ్రీ ములాయం సింగ్ యాదవ్ గారు అనారోగ్య రీత్యా కాలం చేయటం అనేటువంటిది దురదృష్టకరమైన విషయం. జాతీయ స్థాయిలోనే రాజకీయంగా బీసీ వర్గాల వారికి ఒక నాయకత్వ లక్షణాన్ని చూపించి పరిపాలనలో జాతీయ స్థాయిలో బీసీ సామాజిక వర్గాల వారు కూడాను అన్ని విధాలుగా సమర్థులు అని నిరూపించుకున్నటువంటి వ్యక్తి. పలు దఫాలుగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా మండల్ కమిషన్ ఉద్యమాలలో ఒక బలమైనటువంటి నాయకత్వం చూపి మండల్ కమిషన్ ద్వారా బీసీ సామాజిక వర్గాల వారికి న్యాయబద్దమైనటువంటి రిజర్వేషన్ హక్కులు సాధించే విషయంలో, అలాగే ఒక పార్లమెంటేరియన్ గా పార్లమెంటులో జాతీయ స్థాయిలో బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన హక్కులను సాధించుకునేందుకు తనదైన శైలిలో బలమైన పాత్ర పోషించినటువంటి బలమైన నాయకుడు ములాయం సింగ్ యాదవ్ గారు. అలాంటి వ్యక్తి కాలం చేయటం అనేటువంటిది బీసీ సామాజిక వర్గాల వారికి తీరని లోటుగా భావిస్తూ, మరి పుట్టిన ప్రతి వ్యక్తి కూడాను ఏదో ఒక సందర్భంలో గతించక తప్పదు కాబట్టి విధి నిర్ణయానికి కాల నిర్ణయానికి ఎవరు అతీతులు కాదు కాబట్టి ఈ సందర్భంగా ములాయం సింగ్ యాదవ్ గారికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబానికి అండదండలుగా, ముఖ్యంగా వారి కుమారుడు అఖిలేష్ యాదవ్ తప్పనిసరిగా మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి, ముందు చూపు ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడిగా ఇప్పటికే జాతీయ రాజకీయాలలో గుర్తింపు తెచ్చుకున్నటువంటి అఖిలేష్ యాదవ్ గారు వారి యొక్క తండ్రి ఆశయాల కొరకు, లక్ష్యాల సాధన కొరకు ముందుకు వెళ్తారని, బీసీ వర్గాల వారికి అండగా నిలబడతారని చెప్పి ఆశిస్తూ
వారి యొక్క ములాయం సింగ్ యాదవ్ గారికి ఆత్మకు శాంతి కలగాలని ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ లక్కీ ఫంక్షన్ హాల్లో లక్కీ డ్రా పేరుతో ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తులను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. లక్కీ డ్రాకి వినియోగిస్తున్న వివిధ రకాల వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. हाँ बाबू జర్నలిస్టుల కోరికల దినంను పురస్కరించుకొని సూర్యాపేట కలెక్టరేట్ ముందు శాంతియుతంగా ధర్నా చేపట్టారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతి రైతులది ఉద్యమం కాదు, అత్యాశపరుల ఉద్యమము మండిపడిన ఏపీ మంత్రి ఆర్కే రోజా. దమ్ముంటే మాతో కొట్లాడండి, కానీ దొంగతనంగా రావద్దు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సవాల్. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని డిస్క్వాలిఫై చేయండి. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీల వినతి. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉధృతి. 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.